సంవత్సరాలు ఉన్నా కూడా రాని పని. యోహాను యోహాను 4వ అధ్యాయం 20వ వాక్యం. ఎవడైనను ఎవడైనను నేను దేవుణ్ణి నేను ప్రేమించుచున్నానని దేవుని ప్రేమించుతున్నానని చెప్పి చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. అతడు అబద్ధికుడు. తాను చూచిన తాను చూచిన తన సహోదరుని ప్రేమించని తన వాడు సహోదరుని ప్రేమింపని వాడు వాడు తాను చూడని దేవుణ్ణి తాను ప్రేమింపలేడు. చూడని దేవుని ప్రేమింపలేడు. ప్రేమింపలేడు. ఎందుకు ఈ వాక్యం యొక్క మూలం ఏమిటి? ఇప్పుడు ఆ పాస్టర్ ట్రైనింగ్ దానికోసమే ఈ వాక్యం ఇక్కడ చెప్పాడు. దీని మూలం ఏంటి? ఎందుకు చెప్పారు యేసుక్రీస్తు వారు ఈ మాట? పరిసయ్యులు అనే ఒక తెగవాళ్ళు ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య చేసిన రోజుల్లో మూడు తెగల్లో ఒక తెగ, మొట్టమొదటి తెగ పరిసయ్యులు. ఈ పరిసయ్యులు చాలా భక్తిపరు, చాలా నిష్ఠ. వీళ్ళకి ఒక ఆలోచన ఉంది పరిచయులకు. ఏంటంటే 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు గైకుంటే సరిపోతుంది, తర్వాత 6 ఆజ్ఞలు గైకోవలసిన అవసరం లేదు. అంటే దానిని బట్టి దేవుణ్ణి ప్రేమిస్తే సరిపోద్ది, మనం మనుషులను ప్రేమించక్కర్లేదు. అది వాళ్ళ తత్వం, పరిసయ్యుల తత్వం. వీళ్ళ తత్వం ఇలా ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారు వాళ్ళతో చెప్తున్నాడు. పరిసయ్యుల ఉద్దేశం కలిగిన మనుషులతోటి ఏమంటున్నాడంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించడం మంచిది, దేవునితో పాటు నీ పొరుగువాడిని కూడా ప్రేమించడం మంచిది అని చెప్పాడు. పొరుగువాడిని ప్రేమించాలంటే ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి? 6 ఆజ్ఞలు ఉంటాయి. దేవుణ్ణి ప్రేమించాలంటే ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి? 4 ఆజ్ఞలు. ఈ పరిసయ్యులు 4 ఆజ్ఞలు గైకుంటారు కానీ 6 ఆజ్ఞలు గైకు. ప్రస్తుతం ఉన్న క్రైస్తవులు 6 ఆజ్ఞలు గైకుంటారు కానీ 4 ఆజ్ఞలు గైకుంటారు. మనందరికి తెలిసింది కదా. అందుకని వాడికి చెప్తున్నాడు, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, ఇటు మనుషుల్ని ప్రేమించాలి, మనుషులు కూడా ప్రేమించాలి అని చెప్పాడు. సో అందుకని అటువంటి ఉద్దేశాలు కలిగిన మనుషులకు దేవుడు ఈ మాట చెప్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ఎలాగైతే ప్రేమిస్తున్నావో మనిషిని కూడా అలాగే నువ్వు ప్రేమించాలి. మనకి ఎక్కువ భాగము క్రైస్తవ సంఘంలో ఉన్న ఒక జాడ్యం ఏంటంటే, సంఘంలో ఉన్న వాళ్ళు ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం ఉండదు, పడదు. అది కరెక్ట్ అయిన మాట. వాళ్ళు పాడారు అనుకోండి, నేను విన్నాం. వాళ్ళు వాక్యం చెప్పారు అనుకోండి, నేను విన్నాం. వాళ్ళు కట్టుకొచ్చిన బట్టలు కానీ, వాళ్ళు ధరించిన బట్టలు కానీ, వాళ్ళు ఇచ్చిన కానుక కానీ ఎంతో ద్వేషం కలుగుతుంది నాకు. అంటే ఉదాహరణ చెప్తున్నాను. ఆ ద్వేషం కలిగినప్పుడు ఆయన పేరు ఒకటి కంటే ఇంకొకసారి చెప్తే ఇంకా కోపం వస్తాయి కదా. అందరూ క్రైస్తవులే. దేవుణ్ణి ప్రేమించడానికి ఇద్దరు వచ్చారు, ఒకడు గుళ్ళో ద్వేషించు. అది క్రిస్టియన్. అందుకని యేసు ప్రభువు చెప్పారు, యూదుల్లో ఒక తెగవాళ్ళు దేవుణ్ణి ప్రేమించి సహోదరులు ద్వేషించేవాడు. కాబట్టి క్రైస్తవ్యంలో అలా లేదు. దేవుణ్ణి ప్రేమించాలి, మంచి తోటి సహోదరుని కూడా ప్రేమించాలని చెప్పాడు. సో అందుకని ఈ పాఠం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఇది. మనం అందరము దేవుణ్ణి ప్రేమిస్తాం. ఇప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఎక్కువ సబ్బాతుని ప్రేమిస్తారు, అది మనందరికి ఉన్నది. కానీ సబ్బాతుని ప్రేమించే మనం అందరం ఎవరిని ప్రేమించాలి? ఆ దేవుని ప్రేమిస్తున్నాం, సబ్బాతుని ప్రేమిస్తున్న ద్వారా. తర్వాత తోటి మానవుడిని ప్రేమించడంలో ఉన్న విషయం ఏంటంటే, ఎందుకు తోటి మానవుడిని మనం ప్రేమించాలంటే, అతడు దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డాడు. దేవుని స్వరూపంలో తోటి మానవుడు సృష్టింపబడ్డాడు కాబట్టి మనం తోటి మానవుని కూడా మనము ప్రేమించాలని చెప్పాడు. సో ఎవరినైనా భక్తి పరులను ప్రేమిస్తారు, లేకపోతే సంపన్నులను ప్రేమిస్తారు, విద్యావంతులను ప్రేమిస్తారు, కానీ సామాన్యమైన మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రేమించలేరు. ఈ మనిషికి ఏమి విలువ లేదనుకుంటారు. నేను ఎప్పుడూ ఒక విషయం చెబుతాను. అందుకే యోహాన్ అంటాడు, ఈ మనుషులు దేవుని పోలికలో చేయబడ్డారు కాబట్టి వాళ్ళు స్థితి ఎటువంటిదైనా ఈ భూమి మీద వాళ్ళని ప్రేమించాలని చెప్పి. మంచి పాఠమే కదా అది.
ఇది ఈ పాఠం ఈ ఈ ఈ వాక్యం యొక్క దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే థీమ్ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారంటే మూలాంశం, ముఖ్యాంశం. ప్రతి వాక్యానికి ఒక థీమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఈ ఈ మామూలుగా పాస్టర్ గారు మామూలు మనుషులకి పాస్టర్ గారికి మధ్య తేడా ఏంటంటే ఈ వాక్యంలో థీము పాస్టర్ గారు తెలుసుకోవాలి. అండ్ ట్రైనింగ్ ఇచ్చారు కదా, 4 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నావు కదా, అది అర్థం చేసుకోవడానికి ఈ ట్రైనింగ్. తర్వాత 4 సంవత్సరాలు ట్రైనింగ్ లో కూడా ఆ ఆ 4 సంవత్సరాల ట్రైనింగ్ ఎలా ఉంటుందో చెప్తాను. కంఠస్థ పెట్టేసి పరీక్ష రాసేస్తే నాకు డిగ్రీ వస్తుంది. అప్పుడు పరిస్థితి అలాగే ఉంటుంది. కంఠస్థం చేసి చదువుకున్న వాళ్ళు ఎక్కువ భాగము ఈ వాక్యం యొక్క ముఖ్య అంశాన్ని గ్రహించలేరు. ఎవరైతే ఈ వాక్యంలో ఉన్న భావం తెలుసుకోవాలని చదివారో వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. సో కాబట్టి ఈ వాక్యం యొక్క భావం ఇది. తర్వాత చదువులో 3 మెట్లు ఉంటాయండి. ఒకటి సాధారణమైన డిగ్రీ, ఇంకోటి మాస్టర్స్ డిగ్రీ, ఇంకోటి డాక్టరేట్. 3 డిగ్రీలు. ఈ 3 డిగ్రీల్లో ఇది మొట్టమొదటి డిగ్రీలో ఈ వాక్యాన్ని ఇలా అర్థం చేసుకునే శక్తి ఉండదు. సంఘాన్ని నడిపించేటువంటి పద్ధతులు మాత్రమే నేర్పుతారు. దీనిలో ఈ 4 సంవత్సరాల్లో వాక్యం నేర్పుతారు, కానీ అది కంఠస్థం చేసి రాయటమే తప్ప మనుషుడు అధ్యయనం చేసి జీవించి చేయటం కాదు. కానీ మాస్టర్స్ లెవెల్లోకి వచ్చేటప్పటికి వాక్యాన్ని పరిశీలన చేసేటువంటి జ్ఞానం కొంత కలుగుతుంది. కానీ అదే డాక్టరేట్ లెవెల్లోకి వచ్చేటప్పటికి దీన్ని విభాగించేసి ముక్కలు ముక్కలు చేసేసి దీన్ని లోపల ఎంతో లోతైన అంశాన్ని అంతటిని కూడా తెలుసుకోవడానికి అది అవకాశం. అందుకని ప్రతిసారి మేము ఒక వాక్యాన్ని చూస్తే ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటి అనాలి. దీని నేపథ్యం ఇంగ్లీష్లో, తెలుగులో నేపథ్యం, ఇంగ్లీష్లో బ్యాక్గ్రౌండ్. దీని వెనక ఉన్న ఆలోచన ఏంటి? ఈ వాక్యం వెనక ఉన్న ఆలోచన ఏంటి? పరిసయ్యులు వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు, మనుషులను ప్రేమించరు. అది దాని బ్యాక్గ్రౌండ్, నేపథ్యం. కాబట్టి వాళ్ళకి చెప్తున్నాడు, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు మంచిదే, కానీ ఎవరిని ప్రేమించాలి? మనుషులను ప్రేమించాలి. ఇది మన పాఠం యొక్క ముఖ్యాంశం. అయితే మనం ప్రేమిస్తే ఏం చేస్తాం? అది మనం నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. ఇది మత్తయి సువార్త 22:35 నుంచి 40 వరకు ఒక్కొక్క వాక్యం చదువుదాం. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగారు. మీరు ఒక నిమిషం ఆలోచించండి అమ్మా. ఈ ప్రశ్న అడిగింది ఎవరు? ధర్మశాస్త్రోపదేశకుడు. మరి ఆయన అందరికి బోధిస్తాడు కదా, ఇప్పుడు ఆయన అడుగుతాడు. ఆయనకే తెలియదు. ధర్మశాస్త్రం అంటే ఒక విషయంలో పాస్టర్ గారు ఈయన బోధిస్తాడు కదా ఈ వాక్యం. కానీ ఈయన ప్రశ్న అడుగుతున్నాడు యేసు ప్రభు అని. ఏంటంటారు? తెలీదు ఆయనకే తెలియలే. ఇది సబ్బాతు వాడి పాఠం కదా, మనం ప్రశ్నలు జవాబు. ఆయనకి తెలీదు, బోధిస్తున్నాడు, బోధకుడుగా ఉన్నాడు. ఆయన వచ్చి అడుగుతున్నాడు యేసు ప్రభు గారి, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి? మరి ధర్మశాస్త్రం ఏం బోధించాడు ఈయన ఎంతకాలం? మీకు ఒక సంగతి చెప్తాను, చాలా మంది బోధ చేసే వాళ్ళకి ఈ వాక్యం యొక్క జ్ఞానం లేదండి. ఈ రోజుల్లో వాక్యం జ్ఞానం అక్కర్లేదు. ప్రసాద్ గారు ప్రార్థన చేస్తే చాలు. మీరు మీ తల మీద చేయి పెట్టేసి మీరు ప్రార్థన చేస్తే అయ్యగారి దగ్గర మన దగ్గర నుంచి ఏదో ఒకటి అయిపోతుంది. అది కాదు కావాల్సింది. ఈ వాక్యం మనం బోధించాలి ప్రతి పాస్టర్ గారు, ఆయన్నే మనం అంగీకరించాలి. సో కాబట్టి ఈ ధర్మశాస్త్రోపదేశకుడు వాక్యం తెలీదు, యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి ప్రభు వారు? యేసు ప్రభు వారు, నేను అనుకుంటున్నాను ఈ ధర్మశాస్త్రోపదేశకుడి వయసు యేసు ప్రభు వారి వయసు కంటే ఎక్కువే ఉండొచ్చు కదా. ఆయన వయసు ఎక్కువే ఉండొచ్చు, ఓకే, 50-60 ఉండొచ్చు ఆయన. యేసు ప్రభు వారికి అప్పుడు 33 కదా సంవత్సరాలు, 33-32 సంవత్సరాల వయసులో అడుగుతున్నాడు. ఎంత తేడా వచ్చాడు. అప్పుడు ఆయన జవాబు చెప్పారు. ఆయనకి చదవండి 37వ వాక్యం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను హృదయంతో నీ పూర్ణ ఆత్మతోను
నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువుని దేవుడైన నదియే. ప్రభువు. ఈ మాటలన్నిటి సారాంశాన్ని మనం తీసుకుని, అంటే పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించటం అంటే దీన్ని మనము ఆలోచన చేసుకుంటే, ఏంటి ప్రభు ఇదంతా? దీని ఈ మాటల యొక్క ఆలోచన ఏంటంటే, నేను ఒక ఆలోచన చెప్తాను. మనము ప్రభువుని ప్రేమిస్తే మనము ఆయన్నే ఆరాధన చేస్తాం. అర్థమైందా? కానీ ఈ లోకంలో క్రైస్తవులైన వాళ్ళు ప్రభువుని కాకుండా ఇంకా వేరే చాలా ఆరాధనలు ఉంటాయి వాళ్ళకి. మీరు చెప్తారా? మనుషులు దేవుణ్ణి, క్రైస్తవులుగానే ఉన్నారు కానీ దేవుణ్ణి కాకుండా వాళ్ళు వేరే దేన్ని ఆరాధన చేసేది ఏమైనా ఉందేమో? మరియమ్మ ఆరాధన చేస్తారు. చాలా మంచి మాట. పేతురుకు ఆరాధన. సరే, దేవుడు కాదు ఇవన్నీ. కానీ ఇక్కడ చెప్పాడు, మీరు ప్రభువుని ఆరాధిస్తే, ప్రభువుని ప్రేమిస్తే మీరు ఆయన తప్ప ఇంక వేరే వాళ్ళని ఎవరు ఆరాధిస్తారు. అందుకని యేసు ప్రభు గారు చెప్పాడు ఆమెతోటి, ఇది ముఖ్యమైనది. ఆగండి, ఆయన చదవదు. సమరయ స్త్రీతో చెప్పాడు. సమరయ స్త్రీతో చెప్పాడు, యథార్థంగా ఆరాధించు ఆయన ఆత్మతోను సత్యంతో. ఉద్దేశం ఇదండి. మీరు యేసు ప్రభువుని ఆయన నమ్మితే, ఇలాగ హృదయపూర్వకంగా మీరు నమ్మితే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన తప్ప మీరు ఎవరిని ఆరాధించరు. మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తాను. షాకింగ్ న్యూస్ ఏంటంటే, క్రైస్తవులైన వాళ్ళు దేవుడు కాక వాళ్ళు ఆరాధించే కొన్ని ఉంటాయండి. నేను చెప్తే ఒకవేళ కష్టం అనిపిస్తుంది, చెప్పకపోతే మీకు తెలియదు. మరి ఏం చేయాలి? చెప్పాలి కరెక్ట్ కదా. ఎక్కువ భాగం సుఖాన్ని ప్రేమిస్తారా? కరెక్టే. దేవుడి కంటే సుఖభోగాన్ని ప్రేమించేది బ్రతికుండి చచ్చినది అయి ఉన్నా అన్నాడు. సుఖాన్ని అంటే సుఖాన్ని ప్రేమించకూడదని కాదు, అంటే సుఖం కలిగి ఉండకూడదని కాదు, కానీ సుఖభోగాల్ని ప్రేమించకూడదు. దేవుడి కంటే ఎక్కువ అంటారా? అది కాకుండా ధనాన్ని ప్రేమిస్తారు దేవుడి కంటే ఎక్కువ. అవును కదా. తర్వాత హోదాని ప్రేమిస్తారు, వస్త్రాలని ప్రేమిస్తారు దేవుడి కంటే ఎక్కువ కదా. ఇలాగూ మనుషులు దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని మనుషులై ఉండి దేవుని కంటే వాళ్ళు ఎక్కువగా వేరేగా ప్రేమించి ఎక్కువ ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్తానండి. ఇదేంటంటే ఫిలాసఫీ. క్రిస్టియన్ థియాలజీ చదివిన మాస్టర్ ప్రతి ఒక్కరు ఫిలాసఫీ చదవాలి. ఫిలాసఫీ ఏంటంటే, మనము దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో దాన్నే మనం ఆరాధిస్తాం. అర్థమైందా? మీరు తరచుగా వింటా ఉంటారు ఈ నాటికల్లో, డ్రామాల్లో, లేకపోతే వ్యాసాల్లో, నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని ఒక పురుషుడు ఒక స్త్రీతోటి అంటాడు. మీరు విన్నారు ఎప్పుడైనా? అంటే అర్థం ఏంటంటే, ఆమె సౌందర్యాన్ని చూసి ఆయన నిన్ను ఆరాధిస్తున్నానని చెప్తాడు. అది కరెక్ట్ కాదు. ఆయన ఎవరిని ఆరాధించాలి? దేవుడిని ఆరాధించాలి. అంటాడు, ఈ మనిషిని ఆరాధిస్తానని చెప్తాడు. అలాగూ ఈ లోకంలో మీరు ఆలోచన చేసుకోండి. నేను నా వ్యక్తిగత జీవితంలో నేను దేవుణ్ణి కాక దేన్నైనా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. సో మనం మొట్టమొదటి ప్రేమించవలసింది ఏమిటన్నాడు? దేవుణ్ణి. మీకు ఇంకొక సంగతి చెప్తాను. అసలు అటన్నిటిని వదిలిపెట్టి నన్నే నేను ఎక్కువగా ప్రేమించుకుంటాను. ఇది చాలా డేంజర్. నన్నే నేను ఎక్కువగా ప్రేమించుకుంటాను. సో అది కూడా కరెక్ట్ కాదు. అందుకని యేసు ప్రభు వారి ధర్మశాస్త్రోపదేశకుడికి ఏం చెప్పాడంటే, నీవు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించు. అంటే నువ్వు ఆయన తప్ప ఇంక నువ్వెవ్వరిని ఆరాధన చేయవు. యూదులకు ఈ మాట చెప్పడంలో గల కారణం ఏంటంటే, యూదులకి చాలా క్లియర్గా చెప్పాడు దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని. కానీ వాళ్ళు తరచుగా వేరు వేరు స్థలాల్లో, వేరే వేరే సమయాల్లో వేరు వేరు దేవతలను ఆరాధన చేశాడు. మీకు అందరికీ ఒక సీక్రెట్ చెప్తాను. ఈ యూదులు దేవత ఆరాధన చేయకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడు తెలుసండి? వాళ్ళని 70 సంవత్సరాలు బబులోను దేశానికి బానిసలుగా పంపించాడు.
70 సంవత్సరాలు బానిసలుగా పంపించిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత విగ్రహారాధన లేదు ఇస్రాయేల్. ఇప్పుడు విగ్రహారాధన లేదు వాళ్ళ. 70 సంవత్సరాలు యెరూషలేం బబులోనికి బానిసలుగా వెళ్ళక ముందు విగ్రహాలకు ఆరాధన చేస్తూనే ఉన్నారు ఇస్రాయేల్. ఇప్పుడు ఈ జాడ్యం ఎప్పుడు పోయింది? 70 సంవత్సరాల బానిస. తర్వాత అందుకని ఇప్పుడు ఇశ్రాయేలులో విగ్రహారాధన లేదు. ఆ విగ్రహారాధన పూర్తిగా దేవుడు తీసేయడానికి 70 సంవత్సరాలు శిక్షించాడు వీళ్ళని. అది మీకు కూడదు. నేను తప్ప మీరు ఏ దేవతను కూడా మీరు ఆరాధన చేయకూడదు, ఏ దేవుడు కూడా మీరు ఆరాధన చేయకూడదు, నన్ను మీరు ఆరాధన చేయండి అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు 38వ వాక్యం చదవండి. ఇది ముఖ్యమైనదియు ఇదియు ముఖ్యమైనదియు ముఖ్యమైనదియు మొదటిదియు నైనా ఆజ్ఞ. 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 రెండవది తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఓకే, దీనిలో రెండవ వాక్యం మాట ఏం చెప్తున్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. సరే, ఇక్కడ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే ఈ మాట దగ్గర నేను ఈ స్టోరీని ఇక్కడ ఆపేసి ఇంకొక ధర్మశాస్త్రోపదేశకుడి దగ్గరికి వెళ్దాం. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన కూడా వచ్చి నేను నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలని అడిగాడు. అడిగినప్పుడు ఇదంతా ఆయన వివరించి చెప్పిన తర్వాత అంటాడు, నా పొరుగువాడు ఎవడన్నాడు. ఇక్కడ ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియదు. ఆ ధర్మశాస్త్రోపదేశకుడి అంటే దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో, దేవుణ్ణి ఎలా చూడాలో తెలియదు. ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి పొరుగువాడిని ఎలా చూడాలో తెలియదు. నా పొరుగువాడు ఎవడని అడిగాడు. ఆ వాక్యం చదువుతాం. లూకా 10:29. లూకా 10:29. అయితే తాను నీతిమంతుడైనట్టు అంటే పొరుగువాడు ఎవడా ఆయనకి తెలీదు. ఆయన డ్యూటీ ఏంటండి? బోధకుడు. ఆయన బోధకుడు. ఆ బోధకుడు కానీ పొరుగువాడు ఎవడో తెలియదు. అంటే ఈ బోధించే వాళ్ళ లైఫ్ ఎలా ఉందో మీరు చూడండి. నా పొరుగువాడు ఎవడని అడిగాడు. అందుకని ఆయనకు స్టోరీ చెప్పాడు. నేను ఆ స్టోరీ ఇప్పుడు చెప్పను. మనకు పొరుగువాడు ఎవడు అని అంటే దీని అర్థము, ఏ మనిషి అయితే మన ప్రక్కన ఉన్నాడో, ఏ మనిషి అయితే మనకు తెలుసో, ఏ మనిషికి అవసరం ఉందో ఆడే పొరుగు. ఆ స్టోరీలో ఆయన వివరంగా చెప్తాడు. అందుకని ఇప్పుడు మరలా మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఇది 22వ అధ్యాయం మత్తయి సువార్త 40వ వాక్యం చదువుతాం. 22వ అధ్యాయం. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నది. ఏ రెండు మాటలతో చెప్పారు? దేవుణ్ణి ప్రేమించటం, పొరుగువాడిని ప్రేమించటం. ఈ రెండు దేనికి ఆధారం అంట? ఇక్కడ మీకు ధర్మశాస్త్రం మాట ఒకటి చూశారు. మీరు జూమ్ లో విన్నారా? ధర్మశాస్త్రం అంటే అర్థం చెప్పాను ఒకరోజు. వాక్యం. ధర్మశాస్త్రం అంటే వాక్యం, దేవుని వాక్యం. పరిశుద్ధ గ్రంథాన్ని అంతటిని ధర్మశాస్త్రం అని పిలవచ్చు. ఈ ధర్మశాస్త్రం గురించి, ఈ ధర్మశాస్త్రము అనే మాటకు అర్థం ఏంటంటే బైబిల్ అంట. అందులో ఇక్కడ రెండు మాటలు చెప్పాడు, ప్రవక్తలకును, తర్వాత దీనిలో చెప్పాడు ధర్మశాస్త్రమునకు ప్రవక్తలకు ఆధారమై ఉన్నదని చెప్పి. ధర్మశాస్త్రం అనేటువంటి మాట మోషే రాసిన 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అని పిలిచారు. అది తర్వాత ప్రవక్తలు కలిపితే పాత నిబంధన. ఈ పాత నిబంధన అంతటికి ఆధారం ఏంటంట? ధర్మశాస్త్రం. ఈ పాత నిబంధనకి అంతటికి ఆధారము దేవుని ప్రేమించాలి, మనుషుని ప్రేమించాలి. ఈ రెండేనంట. ఈ రెండు ఆజ్ఞలు. ఓకే, అంటే మనము భక్తి గల ప్రతి ఒక్క మనిషికి కూడా కావలసిన ప్రాముఖ్యమైన 2 మాటలు చెప్పాడు. దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే ఇంక నువ్వెవరిని ప్రేమించు కదా. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వెవరిని ఆరాధించవు ఇంకా. అందుకే ఆ విషయము ఈ స్త్రీకి చెప్పాడు, సమరయ స్త్రీకి చెప్పాడు. ఏమనంటే, యథార్థంగా ఆరాధించేవారు తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నువ్వు ఆయన్ని ఆరాధన చేయాలి. సరే,
ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో రెండే రెండు ఆ, మార్గాలు, రెండే రెండు ప్రాముఖ్యమైన విషయాలను సూచించాడు వాక్యంలో. మొట్టమొదటిది దేవుణ్ణి ప్రేమించడం, ఇంకోటి పొరుగువాడిని ప్రేమించడం. ఓకే. తర్వాత ఇంకొక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఒక యేసు ప్రభు అని మాట అడుగుతాడు. ఇది లూకాస్ వార్త 10వ అధ్యాయం 25 నుండి ఒక్కొక్క వాక్యం చదువుదాం. ఇదిగో ఉమ్, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి ఒకసారి ఆగండి, ఇప్పుడు చదువుతున్నారా? చదవండి కుమార్ గారు, చదవండి. ఇదిగో ఒక ఇదిగో ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా. నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఏమంటే ఈ ప్రశ్న ఓ పాస్టర్ గారు అడగొచ్చు అంటారా? ఈ పాస్టర్ గారు అడుగుతున్నాడు, నిత్య జీవన వారసుడు నేను మరి ఏం బోధిస్తున్నారు ఈయన? 4 సంవత్సరాల ట్రైనింగ్, 20 సంవత్సరాల సర్వీసు. ఈయన అడుగుతున్నాడు, నిత్య జీవమునకు వారసుడు నవ్వుంటే నేనేమి చేయవలనని ఆయన్ని శోధించుతూ అడిగాను. 26వ వాక్యం చదవండి. అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? వాక్యంలో ఏమి? పరిశుద్ధ గ్రంథం. యేసు ప్రభు వారు అడుగుతున్నారు వాక్యంలో 27వ వాక్యం చదవండి. అందుకు అతడు నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని చెప్పాను. ఓకే, మీకు ఒక సంగతి చెప్తాను, ఆశ్చర్యం. ఈయన వాస్తవంగా కరెక్ట్ గా ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉందో చెప్పాడు, కానీ పొరుగువాడు ఎవరో తెలియదు ఈయనకి. మీరు ఆలోచించండి. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నది. కానీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నదని ఈయనకి తెలుసు, కానీ పొరుగువాడు ఎవడో తెలియదు. సో మన ఆధ్యాత్మిక ప్రయాణంలో బైబిల్ అంతా తెలుసు మనకి. బైబిల్ ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు గురించి రాయబడింది. ఆయన ఎవరో మనకి తెలియదు. ఆయన మన రక్షకుడు. ఇక్కడ ఈ ధర్మశాస్త్రోపదేశకుడు తెలియదండి ఆయన. అందుకే అడుగుతున్నాడు, నిత్య జీవం వారసుడు అంటారు, నేనేం చేయాలి? మన ఆధ్యాత్మిక ప్రయాణంలో దేవుని వాక్యము తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యం, దేవుని తెలుసుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. లేఖనములందు నిత్య జీవం కలదని తలంచుచు మీరు వాటిని పరిశోధించుతున్నారు, అవి నన్ను గురించి సాక్షినిస్తాను. యూదులకు ధర్మశాస్త్రం బాగా తెలుసు, కానీ యేసుక్రీస్తు ఎవరో తెలియదు. విన్నారు నా మాటలు? ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రం ఏముందో చెప్పమంటే చూడకుండా చెప్పేశాడు, వాక్యం చూడకుండా చెప్పేశాడు. కానీ యేసుప్రభు పొరుగువారు ఎవరో తెలియదు, నిత్య జీవం ఎలా పొందాలో తెలియదు, కానీ బోధ మాత్రం చేస్తాడు. దీనిలో అంతకుముందు మనము చదివిన వాక్యానికి ఈ వాక్యానికి తేడా ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేటువంటి వాక్యం ఈయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. మీకు బహుశా ఏమైనా మీకు తెలిసి ఉంటే చెప్పండి, లేకపోతే ఆ రిఫరెన్స్ నేను చెప్తాను. జూమ్లో ఉన్నవాళ్ళు కానీ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేటువంటి మాట పాత నిబంధనలో ఉన్నదంటారా? ఉన్నది. ఓకే, కొద్ది ఇప్పుడు టైం పడుతుంది. ఒకవేళ మీరు తీయగలిగితే తీస్తే, మీకు జ్ఞాపకం ఉంటే తీయండి, టైం వేస్ట్ అంటే కాదు. జూమ్లో ఉన్న వాళ్ళని కూడా అడుగుతాను ఇదే ప్రశ్న. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలని వ్రాయబడి ఉన్నది అన్నాడు ధర్మశాస్త్రోపదేశకుడు. క్లియర్గా ఈ మాటలు ధర్మశాస్త్రంలో రాయబడి ద్వితీయోపదేశ కాండంలోనండి. ఎక్కడ చదువుతారా?
5వ అధ్యాయంలో. చదవండి. ఒక్క నిమిషం. ఓకే, చదవండి. దొరికిందా? మీరే చెప్పాలి కుమారి గారు. నేనే సార్ చెప్పాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆజ్ఞలు పాటించుటలో నీ పొరుగు వానింది అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఓకే, పొరుగు వానిదైన దేనినైనా అవన్నీ రైటేనమ్మా. అవన్నీ నిర్వచనాలే తప్ప మనకు డైరెక్ట్ వాక్యం కావాలి. మీకు కొంచెం ట్రై చేశాను, మీరేమైనా ఆ వాక్యం మీకు జ్ఞాపకం ఉంటుందండి. లేవియా కాండం 19వ అధ్యాయం 18వ వాక్యం, డైరెక్ట్ గా ఈ కొటేషన్ ఉంది అక్కడ. సార్ 19వ అధ్యాయం లేవియా కాండం 19, 18. చదవమంటారా సార్? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఉమ్. నీ ప్రజల మీద కోపం ఉండకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. కరెక్ట్ గా ఈ ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పిన మాటలు ఇక్కడి నుంచి తీసుకున్నాడు ఆయన. లేవియా కాండము 19, 18. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేది చాలా మంది ఏమనుకుంటారంటే ఇది పాత నిబంధనలు లేదనుకుంటారు. ఈ మాట, ప్రేమ అనే మాట కొత్త నిబంధనలోనే ఉందనుకుంటారు. కానీ ఇక్కడ అంటున్నాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమ. ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి ఈ వాక్యం ఇక్కడ ఉందని తెలుసండి, కానీ ఏం తెలియదు ఆయనకి. రక్షణ అనేది ఎలాగో తెలియదు. నంబర్ 1, పొరుగువాడు ఎవరో తెలియదు. నంబర్ 2, ఆ తర్వాత ఆయన ప్రేమించడం తెలియదు. అందుకనే మనం ఈ మాటలు నేర్చుకుంటాం. అందుకే యేసు ప్రభు వారు అడుగుతున్నాడు ఇతన్ని, ధర్మశాస్త్రంలో ఏమి రాయబడింది. మీరు బైబిల్ చదువుతారా రోజు? ఇక నుంచి చదవటం మొదలు పెట్టండి. మీరు కూర్చున్న ఆవిడకి చెప్తున్నాను, ఇక నుంచి మీరు ఏదైనా ఒక పుస్తకం తీసుకోండి, మత్తయి సువార్త, లూకా సువార్త తీసుకుని ప్రతిరోజు చదవండి. మనకి టైం ఉంటుంది కదా, కనీసం ఒక అరగంట గంట పరిశుద్ధ గ్రంథం చదువుకోవాలి. చదువుకుని మీకు ఇంకొక ఆలోచన ఏంటంటే, చదువుకున్నప్పుడు అర్థమైతే మీరు దాన్ని అనుసరించి నడవండి. అర్థం కాకపోతే ఎవరైనా అర్థం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నాకు తెలిసినంత వరకు మీరు అడిగితే అర్థం చెప్పగలిగిన వాళ్ళు నాకు అందృష్టికి మాత్రం కనపడలేదు ఈ ప్రాంతంలో. నేను వేరే ప్రాంతంకి వచ్చాను. డోంట్ వేస్ట్ యువర్ టైం. సో కాబట్టి మీరు అడగండి, ప్రార్థన చేయండి, ప్రభువా దీని అర్థమైంది నాకు తెలియదు. అలాగూ మీరు టైం స్పెండ్ చేయాలి. వాక్యం తెలుసుకుని చదువుకుని దాన్ని అనుసరించి నడవటానికి మీరు కృషి చేయాలి. సో ఇప్పుడు ధర్మశాస్త్రం బోధించేది, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం బోధించే ప్రాముఖ్యమైన విషయం, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఈ పాఠం యొక్క ముఖ్యమైన సారాంశము అది. అంటే ప్రేమిస్తే మనం ఏం చేస్తాము? ఇప్పుడు పాఠం చదువుకుందాం. ప్రేమిస్తే ఏం చేస్తాం? మొట్టమొదటి ఆజ్ఞలు పాటిస్తాం. వెరీ గుడ్. ప్రేమిస్తే మనం ఏం చేస్తాము అనేటువంటి ఈ మాట దగ్గర నుంచి మన వాక్యాలు చదువుకుందాం. నేను మీకు ఒక రిఫరెన్స్ చెప్తాను. ఇది కీర్తనలు 135, 14. మన పాఠంలో వాక్యాలు ఇవన్నీ. కీర్తనలు 135, 14. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. చాలు. అంటే దేవుడు ప్రేమతో పాటు ఏమి కావాలని చెప్తున్నాడు ఇక్కడ? న్యాయం కూడా కావాలని. అంటే మనము ప్రేమిస్తే న్యాయం చేస్తాం. మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళకి న్యాయం చేస్తాం. ఓకే, దేవుడు ప్రేమించాలని చెప్పిన దేవుడు న్యాయం కూడా చేయాలని చెప్పాడు. మనము న్యాయం చేస్తున్నాము అని చెప్పడానికి, ప్రేమిస్తున్నామని చెప్పడానికి ఇది ఉదాహరణ. నేను ప్రేమిస్తున్నానని చెప్పి న్యాయం చేయకపోతే దేవుడు దానిని అంగీకరించు. ఓకే, ఇంకొక వాక్యం చదువుదాం. జకర్యా 7:9. జకర్యా 7:9. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములను కనపరచుకుని. ఏం చెప్తున్నాడు? సత్యమును బట్టి తీర్పు తీర్చమన్నాడు. సత్యమును బట్టి తీర్పు తీర్చమన్నాడు. తర్వాత
ఒకని యందు ఒకడు కరుణ వాత్సల్యతను కనపరుచుడి. వాత్సల్యము అనే మాటకి అర్థం చాలా మందికి తెలియదు. మీకు తెలుసా వాత్సల్యం అనే మాటకి అర్థం? వాత్సల్యం అనేది ప్రేమ అనేటువంటి మాటకు ఇంకొక అర్థం. పుత్ర వాత్సల్యం అంటే కుమారుడి మీద ఉండేటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ ఇతరుల మీద కూడా కనపరచమని చెప్తున్నాడు. సరే, ఇప్పుడు మనం ఆ, ఐదవ ఇప్పుడు ఈ వాక్యం చదివాం జకరయ్య. తర్వాత ఇంకొక వాక్యం చదువుతామండి. ఇంకొక వాక్యం ఏంటంటే యోహాను 1 యోహాను 4:21. 1 యోహాను 4:21. దేవుని ప్రేమించువాడు దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా సహోదరుని కూడా. ప్రేమింపవలెనను ఇక్కడ యేసుక్రీస్తు వారు అంతకుముందు చెప్పిన మాటలు, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో చెప్పిన మాటలు ఆయన ఇక్కడ చెప్తున్నారు. ఏమంటే యోహాను ద్వారా దేవుని ప్రేమించేవాడు ఎవరిని ప్రేమించాలంట? ఏమండి, దేవుడు అంటే ఎంతో ప్రేమ. దేవుడు గుడి అంటే చాలా పౌరుషం, రోషం. అయితే అక్కడ ఉన్న మనిషిని మాత్రం ద్వేషిస్తారు. నేను చెప్పేది రైటా కాదా? కదా, మనిషి అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే చాలా ఇష్టం ఉంది. అంటే అంతకుముందు పరిచయులు ఎలా ఉన్నారు? సేమ్ అదే టైప్ అన్నమాట. అందుకని యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పాడు. నువ్వు దేవుణ్ణి ఎలాగే ప్రేమిస్తున్నావు, నీ పొరుగువాడిని ప్రేమించాలి. అందుకని యోహాను ద్వారా ఈ మాటలు మరలా చెప్పిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి. ప్రేమించడం అనే మాటకి ఇంతకుముందు అర్థం చేసాం ఏంటి? న్యాయం చేయటం. ప్రేమించడం అంటే న్యాయం చేయటం. ఒక మనిషికి అన్యాయం చేస్తూ మనం ప్రేమిస్తున్నామని చెప్పటం కరెక్ట్ కాదు. సరే, మనము ఒక మనిషిని ప్రేమిస్తున్నామని రుజువు చేయడానికి, ఒక మనిషిని ప్రేమిస్తున్నామని రుజువు చేయడానికి అతనికి న్యాయం చేయటం. అతనికి అన్యాయం మనం చేస్తే అది ప్రేమించడం కాదు. ఎక్కువ భాగం క్రిస్టియానిటీలో ఇది చూస్తాం మనం. భేదాలు ఉండటం, ఇష్టం లేకపోవడం, ద్వేషించటం, ఇలాగూ తోటి మనిషిని ప్రేమించడానికి ఇష్టపడట్లేదు. ఓకే, తర్వాత వాక్యం కీర్తనలో 33:5. ఇవన్నీ ఇప్పుడు మనం నేను చదువుతున్న వాక్యాలన్నీ పాఠంలో వాక్యాలే. అయితే మేమేం చేస్తామంటే, మీరు టైలర్ దగ్గరికి మీరు బట్ట తీసుకెళ్ళారు అనుకోండి, బట్ట తీసుకెళ్ళి ఒక గౌన్ కుట్టమంటే టైలర్ ఏం చేస్తాడు? దాన్ని అన్ని ముక్కలు చేసేసి ఆ ముక్కలన్నింటిని అతుకుతాడు. మేము చేసే పని అది. ఆయన రాసిన ఈ పాఠాన్ని అంతటినీ మేము చదివేసి దాన్ని ముక్కలుగా చేసి మళ్ళీ అడుగుతాం. అతికి దాన్ని మళ్ళీ ఒక కొత్త గౌన్ తయారు చేస్తాం. అదే మా డ్యూటీ. మీరు చదివినప్పుడు మీకు ఇవన్నీ అర్థమవు. ఏంటి పాఠం ఇలాగుంది, తెలియదేమో ఇలా రాశాడు అనుకుంటారు. కానీ మేమేం చేస్తామంటే అన్నీ చదివేసి ఆ టైలర్ కత్తిరి తీసుకుని కత్తిరించేసినట్టు ఎక్కడికక్కడ కత్తిరించేసి మళ్ళీ వాటన్నిటిని కలిపి కుట్టేటప్పటికి ఒక గౌన్లో తయారు. బ్యూటిఫుల్గా ఉంటుంది కదండి చూడడానికి. అలాగనమాట. సో అందుకే పాస్టర్ గారు కావాలండి. పాస్టర్ గారు ఎందుకు కావాలి? ఈ వాక్యాన్ని ఇలాగ చక్కగా దాన్ని తయారు చేసి మనకు బోధించడానికి, వాక్యం నేర్పించడానికి పాస్టర్ గారు మనకు కావాలి. ఓకే, తర్వాత వాక్యం ఆయన నీతిని న్యాయమును ప్రేమించుతున్నాడు. చూడండి ఏంటంట, ఆయన నీతిని ప్రేమిస్తాడు, న్యాయాన్ని ప్రేమిస్తాడంట దాన్ని. అలాగే ఆయన భక్తులు కూడా నీతిని ప్రేమించాలి, తర్వాత న్యాయాన్ని ప్రేమించాలి. అన్యాయాన్ని ఆయన భక్తులు ప్రేమించరు. ఓకే, తర్వాత వాక్యం చదువు. యెషయా గ్రంథము 61:8. యెషయా 61:8. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట అసహ్యము. నాకు అసహ్యం. ఎంత బాగా చెప్పాడు చూడండి. అన్నాడు, న్యాయము చేయుట యెహోవాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట అసహ్యము. ఎవరైనా సరే ఇలాగూ అంటే బలం ఉందని మనుషులు ఆక్రమించుకుంటారు కదా. మా మేనమామ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఆక్రమించుకోవటమే. ఆయనకి ఎక్కువ కలబుల్లో చాలా చేసేవాడు. అలాంటి ఆక్రమించుకోవటం ఏమీ లేదు.
ఇది ఆక్రమించాలి, అది ఆక్రమించాలి అని చెప్పాడు. ఏది ఆక్రమించేది ఏది ఉండదండి. చెప్తున్నాడు, అన్యాయంగా ఒకడు సొత్తు పట్టుకొనుట చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. మందేదో మంద కాంది మంద కాదు. సో కాబట్టి అన్యాయంగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం అని చెప్పాడు. ఒకవేళ మనం చూస్తున్నప్పుడు బలాత్కారంతో వాళ్ళు చేయొచ్చు, కానీ అది నిలవదండి. అది నిలవదు. మన దగ్గర అధికారం ఉంది, మన దగ్గర శక్తి ఉంది, బలం ఉంది అని మనం ఏదైనా సరే తీసుకోవచ్చు దాన్ని, కానీ అది ఎందుకుండదో మీకు ఒక వాక్యం చదువుతాను, మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఉంది, ఈ పాఠంలోనే ఉంది, నా మైండ్లో కూడా ఉంది ఆ వాక్యం. సరే అంటున్నాడు, అన్యాయం చేయుట యెహోవాకు, న్యాయం చేయుట యెహోవాకు ఇష్టం. ఒకడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. ఆలస్యమైన కొంచెం టైం తీసుకున్న దేవుడు మాత్రం న్యాయమే చేస్తాడు. దేవుడు న్యాయమే చేస్తాడు. మనం అనుకోవచ్చు, దేవుడు ఒకవేళ నిద్రపోయాడా, మనకి ఇంత బలాత్కారం జరుగుతుంది ఆయన చూడట్లేదా, ఆయనకి తెలీదా? మనకైతే పరీక్ష, ఇదైతే మనకైతే పరీక్ష మన విశ్వాసానికి. కానీ దేవుడు ఎప్పుడూ న్యాయం చేస్తాడు, అన్యాయము చేయడు. ఓకే, ఇలాంటి మాటలు కొన్ని చదివిన తర్వాత ఈ ఆశ్చర్యమైన వాక్యం ఒకటి మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 82:3-4. కీర్తన గ్రంథం 82:3-4. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి. ఏమండి ఈ రోజుల్లో ఇది ఉందా? పేదవాడైతే పట్టించుకోరండి, ధనవంతుడైతేనే పట్టించుకుంటారు. ఇక్కడ అంటున్నాడు బైబిల్లో, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి. తర్వాత అది సంగతి. ఇప్పుడు అంటే మనము ప్రేమిస్తున్నాము, ఒక మన పొరుగు వాడిని మనం ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఇది ఆ విధంగా చెప్పడానికి ఇది నిదర్శనం. 4వ వాక్యం చదవండి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడు, భక్తిహీనుల చేతిలో నుండి. నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏంటి అర్థం? ఈ మాటలు చెప్పేది చూడండి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించు. అంటే మనము పొరుగువాడిని ప్రేమించడం అంటే దాని అర్థం ఇది అని చెప్పి. ఇంకొక ఈ వీళ్ళకి అండ ఎవరుంటారు అనుకుంటున్నారు మీరు? అది చూపిస్తాను. ఇర్మియా 50:17. ఇర్మియా 50:17 వాళ్ళ పక్షాన్ని ఎవరు ఉంటారో చెప్తారు. ఆఖరి లైన్ చదువు. 50:17. 50 చదవట్లేదు. 50:17. బబులోను రాజైన చదువు. ఈ నెబుకద్నెజరు ఎముకలను నలుగగొట్టుచున్నాడు. ఓకే, మీరు ఏ పుస్తకం చేశారు? ఇర్మియా 50 సార్. ఇర్మియా 50:17. ఓకే, నా బైబిల్ నేను క్షమించండి, నేను చెప్పిన రెఫరెన్స్ 50:17 కాదు, 50. ఓకే, 50:34. సారీ. ఏమంట? నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నీ విమోచకుడు ఎవరు? భర్తలేడి. నీకెవరు తోడుగా ఉన్నారు? నీ విమోచకుడు. చూడండి ఈ మాట, నీ విమోచకుడు నీ పక్షాన్ని ఎవరు నిలబడతాడు? నీ విమోచకుడు బలవంతుడు అని చెప్పి ఇక్కడ వాళ్ళని విమోచించేవాడు బలవంతుడు అంట. ఈ వాక్యం మీరు చదివి కీర్తనలు 82:3-4 చదివి దాని కింద ఈ వాక్యం చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది దాని సంగతి. పేదలకు తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకును న్యాయం తీర్చుడి, దరిద్రులకును పేదలను నడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి, వారి విమోచకుడు. మనం అనుకోవచ్చు వీళ్ళు ఎక్కువ మంది మనుషులు లేరు, ఎక్కువ బలవంతులు కాదు, కానీ వారి విమోచకుడు
బలం. కానీ ఈ బలం మనం చూడాలంటే, దేవుని బలం మన జీవితంలో చూడాలంటే మన భక్తిగా జీవితం. మనం ఎప్పుడైతే దేవుని ఎడల భయభక్తులతో జీవిస్తామో అప్పుడు ఆయన పవర్ చూపిస్తాడు మన విషయంలో. ఆయన పవర్ ఎలా చూపిస్తాడు? ఫరోకి ఎలా చూపించాడండి? ఫరో చాలా బలమైన వాడు. మీకు తెలీదు హిస్టరీ, ఈ ఈజిప్షియన్ హిస్టరీ ఏంటంటే, ఆ రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశం ఐగుప్తు. ఇప్పుడు అమెరికా మనం ఎలా అనుకుంటున్నామో, ఆ రోజుల్లో ఐగుప్తు అలాగా అతి బలమైన దేశం. అయితే ఈ బలమైన దేశము పరిపాలన చేసేటువంటి రాజు అంటాడు, యెహోవా ఎవడో నేను ఎరుగను. చాలా బలమైనవాడు, కానీ యెహోవా ఎవడో తెలియదంట ఆయనకి. ఎంత ఆశ్చర్యం చూడండి. నేను ఈ జనులను పోనీ. ఇప్పుడున్న ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్, ప్రైమ్ మినిస్టర్ అంటాడు బెంజమిన్ నెతన్యాహు, మేము ఫరోనే ఓడించామండి. మేము ఓడించాము కదా. ఎలాగా? ఎందుకని? అది వారి విమోచకుడు ఎవరంట? వండర్ఫుల్ అండి. కాబట్టి ఆయన చెప్తున్నాడు, న్యాయం చేయండి పేదలకు, ఎవరికైనా సరే మీరు న్యాయం. పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమ గల వారిని దీనులకు న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనులను చేతుల నుండి వారిని తప్పించుడి, వారి విమోచకుడు. లేకపోతే ఈ ప్రపంచం ఉండదండి. అంటే గాలికి ఎగిరిపోతుంది. ఎంతో మంది బలం గల వాళ్ళు భూమి మీద ఉన్నారు, కానీ అటువంటి వాళ్ళ చేతిలో నీకు పడకుండా దేవుడు మనలను కాపాడు. అందుకే చెప్పాడు, దేవుడిని ప్రేమించేవాళ్ళు ఎవరిని ప్రేమించాలి? పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఓకే, కంటిన్యూ చేద్దాం పాఠం. ఇంకా ఈ రోజు కొంచెం 10 నిమిషాలు ఎక్కువ చదువు. ఓకే, ఇది మీకా 6వ అధ్యాయము 8వ వాక్యం. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి ఈ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏం చేయాలో చెప్తున్నాడు అండి క్రిస్టియన్కి. ఇలాగు గనక ప్రతి క్రైస్తవ సంఘంలో అనుసరించి నడిస్తే వాట్లట్లు ఉంటుంది. ఈ వాక్యం చూడండి, మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడింది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. అంతే కదా. కానీ ఇవన్నీ తీసేసి ఒక పక్కన పెట్టేసి, ఇదన్నీ ఏమి చేయకుండా అది సంగతి. ఏమీ చేయట్లేదు. కానీ హడావిడి, ఎంత హడావిడి అంటే చాలా హడావిడి చేస్తారు. నేను ఏదో చేస్తున్నాను దేవుడి కోసం నేను ఏదో చేస్తున్నాను. అందులో బాగా ఏంటంటే ఉపవాసం ఉండకుండా ఉపవాసుకోవటం. అది సో ఇది ఇలాగా మనుషుడు, నేను చాలా రోజులు ఉపవాసించుకోవటం పెడుతున్నాను, దేవుడికి నేను చాలా కాన్ఫిస్తాను. ఇవన్నీ దేవుడు చెప్పలేదండి. ఇక్కడ ఏం చెప్పాడు? ఏది ఉత్తమో మీకు తెలియచేయబడి ఉంది. మీరు ఏం చేయాలి? ఇక్కడ చెప్పాడు, న్యాయంగా నడుచుకోవాలి. నువ్వు న్యాయంగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఏదైనా చేస్తాను, కానీ దీన మనసు కుదరదు. నాకు అంత అధికారం కావాలి, నాకు పెద్ద పెత్తనం కావాలి. క్రిస్టియానిటీలో ఇదే పెద్ద సమస్య అండి. పెద్ద పెద్ద గుళ్ళో కుమ్ములాట్లకి ఇదే కారణం. ఈ వాక్య ప్రకారం జీవించకుండా మనుషులు అలా ప్రవర్తిస్తారు. అందుకని అందుకే 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకంలో ఒక సమాచారం ఉంటుంది మనకి. ఈ 66 పుస్తకాల్లో అన్నిసార్లు 66 పుస్తకాలు చదవము, కానీ చదివిన పుస్తకాలు ఆ పుస్తకంలో ఒక వాక్యం, ఈ పుస్తకంలో ఒక వాక్యం. ఇందాక చెప్పానే, టైలర్కి మీరు ఒక 2 మీటర్లు పట్టిస్తే ముక్కలు చేసేసి ఎలా కొడతాడో, అలాగా ఆ వాక్యాలన్నింటినీ తీసుకొచ్చి మనం కలిపితే ఆ విధమైన మహా గొప్ప ఉద్దేశం కలదు. ఇప్పుడు చదువుదామే.
మనము ఇప్పుడు రాసిన వాక్యం మనం చదువుకున్నాం, యోహాను సువార్త 13:35. మనం ఏం చేయాలి? యేసు ప్రభు వారు చెప్తారు, మీరు మీరు ఒకని ఎడల ఒకడు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల ప్రేమ గలవారైన ఎడల బట్టి దీనిని బట్టి నా శిష్యులు అందరూ చాలు. నీ శిష్యులని అంటే అందరూ. మనం ఒకరినొకరు ప్రేమిస్తే దేవునికి శిష్యులం అవుతాం. మీరు చెప్పండి, ఈ విధంగా లక్షణాలు కలిగిన వాళ్ళు ఆ, ఉంటే వాళ్ళు దేవునికి శిష్యులు. లేకపోతే వాళ్ళు మేము క్రైస్తవులమేనండి అనుకుంటున్నారు, కానీ వాళ్ళు దేవుని శిష్యులు కాదు. ఎందుకని? ఇది లేదు వాళ్ళు. అందుకని చాలా పవర్ఫుల్ గా యెషయా చెప్తున్నాడు. ఏమనంటే యెషయా 1:17. యెషయా 1:17. కీడు చేయుట మానుడి. నంబర్ 1. మేలు చేయ ఆగండి. అంటే నేర్చుకోండి అంటే ఏంటి? నేర్చుకోండి అంటే అంటే అర్థం ఏంటి? తెలీదు నాకు కదా, నాకు సైకిల్ తొక్కడం తెలీదు, ఏం చేయాలి? నేను నేర్చుకోవాలి. అదే అనమాట. అలాగే నాకు కీడు చేయటం, నాకు మేలు చేయటం తెలీదు, ఏం చేయాలి? నేను నేర్చుకోవాలి. మరి గుడికి వెళ్ళేది ఎందుకు? ఇది నేర్చుకుంటానికి అని చెప్తున్నాడు. కీడు చేయుట చేయకుడి, మేలు చేయుట నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడిన వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించు. అంటే ఆ రోజుల్లో బలాత్కారం ఎక్కువగా ఉండేది. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా బలాత్కారం అనేది ఉంది. కానీ వాళ్ళకి చెప్తున్నాడు కీడు చేయడం మానేసేయమని. తర్వాత మేలు చేయడం, అంటే మేలు చేయడం నేర్చుకోమని ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళకి తెలియదు మేలు చేయడం. మేలు చేయడం నేర్చుకో. ఇప్పుడు ఆఖరికి మనం చేసిన మేలు మిగులుతుందా, కీడు మిగులుతుందా? కీడు చేసామనుకోండి, దానివల్ల మనకేం ప్రతిఫలం లేదు, కానీ మేలు చేస్తేనే మనకి మిగులుతుంది. అందుకే దీనిలో ఒక మాట చెప్పాడు ప్రసంగి, నీ ఆహారము నీళ్ల మీద వేయము, అనేక దినముల తర్వాత అది మరలా నీకు కనబడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఏదైనా ఒక మంచి పని చేస్తే ఈ రోజు చేస్తావు, కానీ తర్వాత నీకు ప్రతిఫలం వస్తుంది. కీడు చేయటం మానేయమని చెప్పాడు. ఎవరికండి ఈ మాటలు చెప్పేది? ఎవరికి చెప్తున్నాడు? క్రైస్తవులకు చెప్తున్నాడు అనుకుంది. పరిశుద్ధ గ్రంథం వాళ్ళకే కదా. కీడు చేయటం మానేయమని. కీడు చేయకపోతే వాళ్ళు నిద్రపడతాంట. మరి కీడు చేయకపోతే కీడు గురించే ఆలోచన చేస్తారు, కీడు చేయకపోతే నిద్రపడరు. అందుకని కీడు మానేయండి అని చెప్పి. కీడు చేస్తే నీకు నువ్వే హాని చేసుకో, నీకేం లాభం లేదు. కీడు చేయటం మానుడి, మేలు చేయట నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడిన వారిని విడిపించుడి, తండ్రి లేని వారిని న్యాయం తీర్చుడి, పక్షముగా వాదించుడి. ఇదండి న్యాయం అంటే. ఓకే, కాబట్టి ఈ పాఠంలో దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కడు పొరుగువాడిని ప్రేమించాలి. ఓకే, దేవుణ్ణి ప్రేమించడం గురించి ఎక్కువ చెప్పట్లేదు ఇక్కడ, కానీ పొరుగువాడిని ప్రేమించే విషయాన్ని వివరిస్తున్నాడు. పొరుగువాడిని ప్రేమించాలంటే ఏం చేయాలన్నాడు? న్యాయం చేయాలి. న్యాయం చేస్తే పొరుగువాడిని ప్రేమించినట్టు అర్థం. ఎంత గొప్ప మాటలు చూసావా? నువ్వు చదివావే ఈ మాటలు ఎప్పుడైనా అంతకుముందు? ఎక్కడా చదవవు నువ్వు, ఇక్కడే చదువుతావు. నేను అందుకే చెప్తున్నాను, నువ్వు నేర్చుకుంటావు. మా మేనకోళ్ళు ఈవిడ, మా ఆవిడకి అన్నగారి కూతురు. సో ఈ ఊర్లోనే ఉంటది, బైబిల్ బాగా చదువుతుంది. సో అందుకే నువ్వు ఈ నేర్చుకుంటే నువ్వు బలంగా ఉంటావని చెప్తాను నీకు. మీ అత్తగారు నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తుంది, ఈ అమ్మాయికి బైబిల్ నేర్పాలి. బైబిల్ వ్యక్తిగతంగా ఒక్కళ్ళొక్కరికే నేర్పాలండి, పెద్ద పెద్ద కోటాల్లో నేర్పితే అయ్యేది కాదు. సో వచ్చి చక్కగా నేర్చుకో, మంచి నోట్స్ తెచ్చుకొని అన్ని రాసుకో. ఓకే, ఇర్మియా ఏమంటున్నాడు చూద్దామండి. 22వ అధ్యాయము 13వ వాక్యం. 22వ అధ్యాయం ఇర్మియా 13వ వాక్యం. నీతి తప్పి నగరును స్థాపించడానికి శ్రమ, న్యాయము తప్పి
తన మేడ గదులను కట్టించుకొనుచు జీతం ఇయ్యక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకుని వారికి శ్రమ. నేను నానిగాడికి చెప్పాను, ఈ రోజు రారా నువ్వు ఈ వాక్యం వినరా అని. ఎందుకు తెలుసు, నాకు చెప్తున్నాడు, ఒకళ్ళు పని చేసుకుని 25,000 ఎగ్గొట్టారంటాడు. నువ్వు రారా నీకు వాక్యం చెప్తాను, బైబిల్ తీసుకురా అన్న. ఎంత చక్కటి వాక్యమే చూడండి. నీతి తప్పి నగరం స్థాపించుకొని వానికి శ్రమ, న్యాయం తప్పి మేడగదులు కట్టించుకొని జీతం ఇయ్యక తన పొరుగువాని చేత ఊరకయ్యే పొలుగు చేయించుకొని వానికి. చూసారా? అంటే వీడు పొరుగువాడే, పేదవాడే, వీడికి జీతం ఇవ్వక్కర్లేదు, డబ్బులు ఇవ్వక్కర్లేదు. పెట్టుకున్నప్పుడు కూలి ఇస్తానని పెట్టుకున్నప్పుడేమో ₹1 ఇస్తానని, ఆ తర్వాత ఏమో కొంచెం ఆ రూపాయికి ఇవ్వకపోవటం, కొంత కొంత తగ్గించడం, నువ్వు తక్కువ సమయం చేసావు కదా అని. మనకి మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో ఒక సామెత ఉంది. ఆయన ఏం చేశాడు? కూలికి పెట్టుకున్నాడు, మొట్టమొదటి నుంచి చివరి వచ్చేవాడు కూడా ఒకే విధాన్ని కూలి ఇచ్చాడు. కష్టపడి పనిచేయడం వాడు కూలి తగ్గించొద్దు అని చెప్పాడు. నేను ఆ స్టోరీ, మేము మాస్టర్స్ డాక్టరేట్లో వాక్యాన్ని బాగా పరిశీలన చేస్తాం. పరిశీలనలో ఎందుకు ఆయన ఆఖరిని వచ్చిన మనిషికి ₹1 ఇచ్చాడు అంటే, ధ్యానారం అన్నాడు, ₹1 ఎందుకు ఇచ్చాడు? ఆ కామెంటరీ దానిలో హిస్టోరియన్స్ ఏమంటారంటే, ఆ రోజు ఆ ధ్యానారం తోటి కుటుంబానికి భోజనం దొరుకుతుందట. ఈ మనిషికి ఆ 5 గంటలకి టైంకి వచ్చిన ఆ మనిషికి ఆ ధ్యానారం ఇవ్వకపోతే అతని కుటుంబంలో వాళ్ళకి ఆహారం ఉండదు, పస్తుంటారు. అందుకని ఆయనకి వాళ్ళు పస్తుంటారనే ఉద్దేశంతో ఓ ధ్యానారం కూలి ఇచ్చాడు. మనిషి కూలి ఎప్పుడు కూడా తగ్గించకూడదు అనమాట. అదే చెప్తున్నాడు, నీతి తప్పి నగరం స్థాపించుకొని వానికి శ్రమ, న్యాయ తప్పి మేడ గదులను కొనుచు జీతమేగ తన పొరుగువాని చేత ఊరకయ్య కొలువు చేయించుకునే వానికి శ్రమని చెప్పాడు. పొరుగువాన్ని ప్రేమించమని చెప్పాడు. సో కాబట్టి ఈ వాక్యంలో మీరు పొరుగువాన్ని ప్రేమించాలి అనే మాటకు అర్థం చెప్పాడు, న్యాయం చేయవచ్చు. మనం ఒకవేళ ₹1 ఆడికి ఎక్కువ ఇచ్చినా కానీ నష్టం లేదు, తక్కువ మాత్రం మనం ఇవ్వం. ₹1 మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చిన నష్టం లేదు, తక్కువ మాత్రం అనుకోండి. ఈ 16వ వాక్యంలో చెప్పాడు, అతడు దీనులను దరిద్రులకు న్యాయం తీర్చు సుఖముగా బ్రతికెను. చదువుతున్నారా మీరు? ఇర్మియా 22:16. అతడు దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చు సుఖముగా బ్రతికెను, అలాగూ చేయుటే నన్ను తెలుసుకున్నాడు. ఎంత గ్రేట్! ఏం చేశాడంట? దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చాడంట. అందుకే ఆయన సుఖంగా బ్రతికాడని. మనము ఎలాగ బ్రతికామనేది పెద్ద గొప్ప విషయం కాదు. చాలా సంవత్సరాలు బ్రతుకుతాం, మనం ఎలాగ సరిపోయామనేది చాలా ప్రముఖం. ఈ విధంగా చేయకపోతే ఆ టైం ఉంది చూసారా, చివరి టైము, దానిలోనే బాగా ఎఫెక్ట్ మనిషి. మనం ఎలా బ్రతికేమనేది కాదు, ఎలా చనిపోయామనేది, అది చాలా ప్రాముఖ్యం. అందుకనే చాలా మంది వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఇలా, నాకు అవసాన కాలంలో శాంతి దయచే ప్రభు అని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మనం యవన ప్రాయంలో మనకు అన్ని బాగున్నప్పుడు మనము జీవించిన జీవితం వల్ల దీని పర్యవసానం ఆఖరికి ఎట్లా వస్తుందంటే చివరి కాలంలో ఎక్కువ అనిపిస్తుంది. మనం ఎలాగో జీవించామనేది అది అంతా అయిపోయింది, అది ఎవరికి జ్ఞాపకం ఉండదు. కానీ ఆఖరి కాలంలో మనం ఎలాగో చనిపోతున్నాం అనేది అప్పుడు అందరూ చూస్తారు, దాని ప్రతిఫలం అలా ఉంటుంది. అందుకే చెప్పాడు, అతడు దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చు సుఖముగా బ్రతికెను, అలాగూ చేయటయే. అలా చేయటం వల్ల దేవుడు ఎవరో మనకు అర్థం. బైబిల్ బాగా చదువుకున్నారా? ఇక నుంచి ఎక్కువ పాటలు పాడటం మానేసి వాక్యం చదువు. కరెక్టేనా? నువ్వు వాక్యం బాగా చదువుకుంటే ఎంత జ్ఞానం వస్తుందో. కరెక్టే. పాస్టర్ గారి డ్యూటీ అది కదా, అందరికీ చెప్పాలి, నేను నేర్పాలి కదా. నేను నేర్పతే ఎవరు నేర్పుతారు? వాక్యం నేర్చుకుని మీరు ఎంత ధన్యులు అవుతారో.
బైబిల్ చదువుకోండి, ఎక్కువ బైబిల్ చదువు. మా అమ్మ గొప్పతనం ఏంటంటే, మా అమ్మ 8వ తరగతి చదువుకుందండి. మా అమ్మ బైబిల్ బాగా చదివి, ఆవిడ ఆవిడ ఆ రోజుల్లో 8వ తరగతి గొప్ప ఉద్యోగమే. మా నాయన పెళ్లి చేసుకోకపోతే ఆవిడ ఆ రోజుల్లో ఏదో గవర్నమెంట్ ఆఫీసర్ అయింది, చాలా తెలివిగా. మా అమ్మ పెళ్లి చేసుకోవడం తర్వాత సంతానం, కానీ సంతానాన్ని మాత్రం బ్రహ్మాండంగా పెంచింది. కారణం ఏంటి తెలుసా? బైబిల్. ఆవిడ బైబిల్ బాగా చదివేది. ఒక్క ఆవిడ స్థాపించిన ఈ సంఘం ఈ రోజు ఇలాగ అభివృద్ధి చెందుతుంది. సత్యం కోసం నిలబడింది మా అమ్మ. అందరూ ఆదివారం ఆరాధన చేసిన మా అమ్మ ఒక్కతే ఇక్కడ ఉండి మా అందరికీ దీన్ని నేర్పి దేవుని వాక్యం. కాబట్టి నువ్వు కూడా మీ పిల్లలకి నేర్పు, వాక్యం నేర్చుకో, పరిశుద్ధ గ్రంథం బాగా చదువుకో. ఇంకా వాక్యాలు చదువుకుంటారా? ఇంట్రెస్ట్ ఉందా? ఓపుకుంటే ఇంకా చదువుతాను. నా దగ్గర బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోదండి అంత తేలిక. చాలా సమాచారం ఉంటుంది. సో మీ అందరికీ ఇష్టమైన వాక్యాలు మళ్ళా చదువుతాం. ఆఖరికి సువార్త కూడా అంట పేదలకు ప్రకటించాలంట. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాచ్ చేయడం కాదు, పేదలకి. అది నా జీవితంలో ఒక ఆశయం. వాళ్ళకే సువార్త ప్రకటించాలి. మనల్ని పోషించడానికి దేవుడికి వేరే మార్గాలు ఉంటాయి, కానీ సువార్త వాళ్ళకి అందేటట్టుగా కావడం మనం చూడాలి. ఇక్కడ వాక్యం చూడండి. లూకా సువార్త 14వ అధ్యాయం 18వ వాక్యం చాలు. అయితే 4వ అధ్యాయం లూకా 4:18. పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాను. పాస్టర్ గా ఎవరికి సువార్త ప్రకటించడానికి అభిషేకించాడు? పేదలకు సువార్త. నేను అభిషేకము పొందింది 87వ సంవత్సరం. 87వ సంవత్సరంలో నన్ను పాస్టర్గా అభిషేకించాను. ఆ సందర్భంలో చదివిన మాటలు ఇవి: పేదలకు సువార్త ప్రకటించటకు నిన్ను అభిషేకించాను. ఇంకా చదవండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించటకే ఆయన నన్ను అభిషేకించింది. చెరలో ఉన్నవాడిని, చెరలో ఉన్నవాళ్ళు అంటే ఎవరండి? ఇప్పుడు మనమందరం చెరసాల్లో లేము, కానీ మనకున్న అలవాట్లు చెరసాల కంటే గ్రేట్ కదండి. మనకున్న ఇది బానిసత్వం అంట. ప్యాకెట్ ఒక బానిసత్వం, మద్యపానం ఒక బానిసత్వం, స్మోకింగ్ ఒక బానిసత్వం, సినిమాలు చూడడం ఒక బానిసత్వం, ఈ తిండి ఒక బానిసత్వం. తిండి తినేసి బానిసలు అయిపోయి రోగగ్రస్తులు అయిపోయి హాస్పిటల్ పాలైపోయి, ఇది కూడా బానిసత్వం. ఇవన్నీ ఇటువంటి వాటి అన్నిటిలో నుంచి సువార్త బోధించి వాళ్ళని విడుదల చేయడానికి దేవుడు నన్ను అభిషేకించాడని యేసు ప్రభువు చెప్పాడు. ఎంత చక్కటి మాట్లాడే పరిశుద్ధ గ్రంథం. అక్కడక్కడ ఉంటాయి. వాటి అన్నింటినీ తీసుకొచ్చి ఒక చోట పెట్టుకొని మనం చదువుకోవాలి. సో కాబట్టి యేసు ప్రభువు అంటారు, పేదలకు సువార్త ప్రకటించటకు దేవుడు నన్ను అభిషేకించాడు. అంటే అభిషేకించాడంటే నాకు ఆ పని అప్పగించాడు. ఓకే, ఇంకొక వాక్యం చదువు. కీర్తన గ్రంథము 146, 7, 8, 9. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును, యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును. ఈ బంధించబడిన వారిని విడుదల అంటే బానిసత్వంలో ఉన్న వాళ్ళని విడుదల చేస్తారు. కాబట్టి అందుకే నేను చెప్తాను, మీరు విడుదల పొందాలనంటే నా దగ్గరికి రండి, నేను మీకు వాక్యం నేర్పిస్తాను. వాక్యం మీరు నేర్చుకున్నారంటే మీరు విడుదల పొందుతారు. చదువు. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, చెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువారు. ఆయన తండ్రి లేని వారిని,
ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు ఆదరించు. చదవమంటారా సార్? చదువు 9 చదువు. భక్- భక్తిహీనుల మార్గమును ఆయన వంకరగా చేయును. యెహోవా భక్తిహీనుల మార్గమును ఆయన వంకరగా చేయి. 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన యెహోవా తండ్రి లేని వారిని పరదేశులను కాపాడుకోడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించువాడు తండ్రి లేని వారిని విధవరాండ్రను అది ఎంత ఆదరించువాడు. ఎక్సలెంట్ ఆయన మాట్లాడి. నువ్వు చదివేవి ఎప్పుడన్నా ఈ వాక్యాలు? శ్రమకాలంలో అసలు చదువు కదా. ఎంత ఆశ్చర్యమే కదా. ఎన్ని చక్కటి మాటలు ఉన్నాయండి బైబిల్. మనం ఎంత టైం వేస్ట్ చేసుకుంటాం. నువ్వు కూడా ప్రతి వారం వచ్చి ఇక్కడ కూర్చొని బైబిల్ చదువు. ఓకే, మీరు ఇలా చదివారనుకోండి ఏమవుతుందో తెలుసా? మేము ఎలాగైతే మా అమ్మ ట్రైనింగ్ వల్ల మేము ఎలా ఉన్నాము, మీ పిల్లలు కూడా అలా ఉంటారు. తల్లిదండ్రులు ట్రైనింగ్ లేకుండా పిల్లలు ఎప్పుడు పైకి రారు. అర్థమైందా? తల్లి కొంగు పట్టుకుని నడుస్తారు పిల్లలు. తల్లి కొంగు పట్టుకుని నడుస్తారు. మీ ప్రవర్తన మీ పిల్లల్ని ఎంతో బాగా నడిపిస్తాయి. మంచి వాక్యాలు నేర్చుకున్నారా ఈరోజు? మరి నేర్చుకుంటే ఏం చేస్తారు? అది సంగతి. ఇక్కడ బోధించే బోధ అంతా కూడా అదే. మనం నేర్చుకోవాలి, దాన్ని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనం మారడం వల్ల మనం ఎవరికైనా నేర్పగలుగుతాం, ఎవరికైనా చెప్పగలుగుతాం. మనల్ని బట్టి ఎంతో మంది ప్రభువును తెలుసుకుంటారు. చాలా చక్కటి మాటలు. సబ్బత్ బడి పాఠమా అక్కడ పెట్టారు. ప్రసంగం చేయమంటే ప్రసంగం చేస్తారు మా పాస్టర్లు. ఈ సబ్బత్ బడి పాఠం చెప్పమంటే చెప్పరు. ఇది చాలా కష్టమైన పని అండి. బాగా ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలుకొని మరలా వచ్చే శనివారం వరకు, సబ్బాత్ వరకు ఈ పాఠాన్ని మీరు ఇచ్చిన 2 మీటర్లు కత్తిరించేసి ఏ మొక్క ఎక్కడ అతకాలి, దేన్ని ఎక్కడ కటింగ్ చేయాలి, పొడవ ఎక్కడ తగ్గించాలి, ఎత్తు ఎక్కడ పెట్టాలి, అంత అన్ని ప్రతి వాక్యాన్ని చూస్తారు. అందుకే మమ్మలను అభిషేకించినప్పుడు మాకు అభిషేకించినప్పుడు చదివే ఒక మాట చదువుతాను మీకే. 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వాక్యం. 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వాక్యం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగాను ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నాను. సరే, ఈ మాటలు అభిషేకం ఇచ్చినప్పుడు ఈ మాటలు చదువుతారు. మళ్ళా చదువు. దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవుని కనపరచాలి. జాగ్రత్త. అలాగే నిన్ను నువ్వు ఎల్లప్పుడూ చూసుకోవాలని చెప్పాడు. అందుకని ఆ ఆ దృక్పథంతో బైబిల్ చదువుతాం. ఈ వాక్యం మేము బోధిస్తున్నాము. ఎవరికైనా దీనివల్ల మేలు జరగాలి, ఎవరైనా మారాలి, ఎవరైనా ప్రయోజకులు కావాలి, ఎవరైనా బానిసత్వంలో నుంచి విడుదల పొందాలి. సో కాబట్టి ఈ మాటలు విన్న జూమ్లో ఉన్నవారిని, సభలో ఉన్నవారిని అందరినీ దేవుడు ఆశీర్వదించారు. ఈ మాటలు మన యందు పనిచేయటం మొదలుపెట్టినప్పుడే ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. మనం చేసే పని కానీ, మన ఆరోగ్యం కానీ, మన సంతానం కానీ, మన దగ్గర ఉన్న రూపాయి కానీ, మన దగ్గర ఉన్న ఆస్తులు కానీ అప్పుడు అభివృద్ధి చెందటం మొదలు పెడతాయి. సో ఆఖరిగా వారి విమోచకుడు అది సంగతి. ఈ మాట గుర్తుంచుకోండి. మన విమోచకుడు బలవంతుడు. అయితే మన దగ్గర నుంచి ఆయన కోరేది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించండి, తర్వాత పొరుగువాడిని ప్రేమిస్తే ఏం చేస్తాడని ఈ పాఠంలో చెప్పాడు. న్యాయము. ఇప్పుడు ఒక మేధావే బోధించవచ్చు, కానీ సామాన్యుడు అర్థం చేసుకుంటాడు. దాన్ని అనుసరిస్తే దాని ప్రతిఫలం మనం చూస్తాం. మీ అందరికీ దేవుని మెండైన ఆశీస్సులు కలుగును గాక. జూమ్లో ఉన్నవారు నిశ్శబ్దంగా ఉన్నారు. మీరు ఏమైనా ఒక మాట, ఒక ప్రశ్న, లేకపోతే ఒక సలహా చెప్పాలనంటే మీకు అవకాశం ఇస్తాను. చెప్పండి.
సార్ ఇందాక రెండవ ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుట అని ఉమ్, చెప్పారు కదా సార్. ఉమ్. ఇక్కడ మనకి రిఫరెన్స్ లూకా 10:29 తర్వాత మీరు పాత నిబంధనకు ఆధారము అనేది అది నేను రాసుకోలేకపోయాను సార్. ఆజ్ఞలు ఇంకా ఒకటి. ఓకే ఓకే అమ్మ, మీకు ఒక వాక్యం చెప్తాను, అప్పుడు బాగా జ్ఞాపకం. ఓకే మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వాక్యం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా ఈ వాక్యంలో జవాబు ఉంది. అయ్యో చదువు అదే. అయ్యో వేటదారులైన ఉమ్, శాస్త్రులారా, ఉమ్, పరిసయ్యులారా, ఉమ్, మీరు పుదీనాలోను ఉమ్, సోపులోను ఉమ్, జీలకర్రలోను ఉమ్, 10వ వంతు చెల్లించి ఉమ్, ధర్మశాస్త్రములో ఉమ్. ప్రధానమైన విషయములను ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు అనగా న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టింది. వాటిని చాలు చాలు. ఇది ఏం చేయాలంటున్నాడు? న్యాయము, కనికరము, విశ్వాసం. సో ధర్మశాస్త్రంలో ముఖ్యమైన విషయాలు ఇవి ఈ మాటల్లో ఉన్నాయి. తర్వాత మీరు రాసుకోవటం మర్చిపోయిన అంశం ఏంటంటే, ధర్మశాస్త్రమునకును ప్రవక్తలకును ఆధారం ఏమిటి? ప్రేమ, న్యాయం. ఈ ప్రేమ, న్యాయం అనేది పరిశుద్ధ గ్రంథం అంతా పొందుపరచబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన తలంపు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన తలంపు ఒకటి ప్రేమ, ఇంకొకటి న్యాయం. ఈ రెండు ఆజ్ఞల గురించి మనం పాఠం నేర్చుకోవాలి. ఓకే, మనము తనువు నాది దిగో గైకొనుమయ్యో ప్రభు అనే కీర్తన పాడదాము. ఈ కీర్తన 238. 236 మొట్టమొదటి శరణం, ఆఖరి శరణం. తనువు నాది దిగో గైకొనుమయ్యో ప్రభువాని పనికి దినములు క్షణములు తీసుకొని అభినీదు వినతి ప్రవహింపాచే అనుశక్తిని దిదిగో గైకొనుమయ్యో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు ఘనమైన నీ ప్రేమగా పని చేయో యనయంబుని విషయమై సొగసుగా సురుగు ధనముతో పరుగెత్త వినయములివిగో తనువు నాది దిగో గైకొనుమయ్యో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు. ఆఖరి శరణం. ఉన్నా ప్రేమాని సన్నిధానము నన్ను నీవానిగా చెన్నుగా వశమై స్థిరముగా
गो गए कनुनिया प्रभु देखे ప్రార్థన. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన ప్రభువా, సర్వ మానవ కోటిని మీకు అనుదృష్టిస్తూ అనుక్షణము వీక్షిస్తూ పరీక్షిస్తూ పరిరక్షిస్తూ సంరక్షిస్తున్న పరలోకపు తండ్రి, ఈరోజు పొరుగువాడు ఎవరో అనే అంశం మీద మీరిచ్చిన సమాచారాన్ని బట్టి మిమ్మల్ని ప్రేమించడంతో పాటు పొరుగువాడిని కూడా ప్రేమించటం, అనగా వారికి న్యాయం తీర్చటం అనేటువంటి మాటలు ఈ లేఖన భావం నుంచి మాకు తెలియచేసినందుకు వందనాలు. మహా గొప్ప భక్తులు మీ దివ్యమైన దర్శనంతో మీరు నేర్పిన మాటలు, మీరు నేర్పిన పాఠాలు, మీరు ఇచ్చిన అనుభవం నుంచి రాసిన ఈ పరిశుద్ధ గ్రంథంలో అమూల్యమైన సత్యములు పొందుపరచబడ్డాయి. తండ్రి, మీ బిడ్డలమైన మేము ఎల్లప్పుడూ మీకు లోబడి, మీకు భయపడి, మీ చిత్త ప్రకారం జీవించడానికి మీ పరిశుద్ధ గ్రంథపు ఆధారంలో మమ్మల్ని నడిపించండి. కృప కలిగిన తండ్రి, మాకు కావలసింది మీ వాక్యం. మీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికించండి. మీ వాక్యం చేత మాకు జీవము దయచేయండి. మీ వాక్యంలో మేము పెరిగి మీ స్వరూపంలోకి మేము మార్చబడి మీకు ఘనమైన పరిచర్య సేవ చేసేటువంటి భాగ్యం దయచేయదని మీ సన్నిధిలో విజ్ఞాపనం చేస్తున్నాం. మీ సేవార్థమైన తీసుకుని వచ్చిన ఈ కానుకలను ఆశీర్వదించండి. మేమందరము మీ మహిమ కొరకు జీవిస్తూ ఎంతో మందికి యేసుక్రీస్తును తెలియచేయడానికి సాధనముగా ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని, జూమ్లో మీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మాభిషేకం చాలా ఆశీర్వదించాలి. తండ్రి, మరలా మేము మంగళవారం జూమ్లో కలుసుకునేటంత వరకు మమ్మల్ని అందరినీ మీరు కాపాడి మీ చిత్త ప్రకారం జీవించటప్పుడు మాకు భయముని, భక్తిని, విధేయతను, మారు మనసును, బధ్యతాపం చేత దయచేయదని ఇప్పుడు మాకు యేసుక్రీస్తును పరలోకమందున్న మా తండ్రి, ఆ తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం అందరూ